అంతే ఎప్పుడైతే మనకున్న సమయాన్ని ఇప్పుడు మనకేదో కొంత సమయం ఉంది. ఆ ఉన్న సమయాన్ని మనం ఏదో సెల్ ఫోన్‌లో లేకపోతే వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, లేకపోతే వాడెలా చచ్చాడు, వీడెలా చచ్చాడు, ఆ వార్తలేమిటి, ఈ వార్తలేమిటి, ఆ హీరోయిన్ ఏం చేస్తుంది, లేకపోతే వాళ్ళ కాపురాలు ఎలా తగలడ్డాయి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నామనుకోండి, ఏమవుతుందంటే త్వరగా మరణం వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే సమయం సద్వినియోగపరచుకోవడం లేదు కదా! అలా కాకుండా ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వారికి ఇంకా కొంచెం అదనపు సమయాన్ని ఇస్తాడు భగవంతుడు. ఒకటే సూత్రం ఇక్కడ. మనం దేన్నైతే సద్వినియోగపరుచుకుంటామో అది రాణిస్తుంది. ఏదైతే దుర్వినియోగపరుచుకుంటామో అది లాక్కోబడుతుంది. అర్థమవుతుందా? ప్రకృతి నియమం. మనం బుర్ర బాగా వాడామనుకో బుర్ర బాగా పనిచేస్తుంది. శరీరాన్ని బాగా వాడామనుకో శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది, బాగా పనిచేస్తుంది. దేన్నైతే ఉపయోగించమో ప్రకృతి దాన్ని లాగేసుకుంటుంది. కాబట్టి మనకున్న సమయాన్ని ఎప్పుడైతే మనం భగవత్ సేవలో వినియోగిస్తూ ఉంటామో భగవంతుడు ఏం చేస్తాడు, ఇంకా వాడికి అదనంగా సమయాన్ని ఇస్తాడనమాట. అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ యోగక్షేమం అనే దాని గురించి ఆచార్యులు ఏం చెప్పారంటే, వారికి లేనిది ఇస్తాను, అంటే వారికి అవసరమైనది ఇస్తాను, ఉన్నదాన్ని సంరక్షిస్తాను అని చెప్పుకుంటారు.